ఫ్రీక్వెంట్ కాఫ్ ఈజ్ నాట్ ఆల్వేస్ వీక్ ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీ తక్కువైందని చెప్పి అనుకుంటాం మనం. చీటికి మాటికి పిల్లల్లో దగ్గు వస్తూ ఉంటాయి. ఈ దగ్గు అనేది అలర్జీ వల్ల కావచ్చు, ఈ దగ్గు అనేది ఇంట్లో ఉన్నటువంటి ట్రిగ్గర్స్ వల్ల కావచ్చు, ఈ దగ్గు అనేది పొగల వల్ల కావచ్చు, వాసనల వల్ల కావచ్చు. వీటి వల్ల వచ్చేటటువంటి ఈ దగ్గుని మనం ఇమ్యూనిటీ తక్కువగా ఉంది అని చెప్పి మనం రకరకాలైనటువంటి ఇమ్యూనిటీ కోసం మందులు వాడుతూ ఉంటాం, యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటాం. కాబట్టి సిసలైనటువంటి కారణాన్ని తెలుసుకొని ప్రతిసారి ఏమిటికి ఈ దగ్గు వస్తుంది అని ఆలోచించినట్లయితే ఈ ట్రిగ్గర్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. దేనివల్ల ట్రిగ్గర్ అవుతుంది, ఏది తగిలినప్పుడు, ఏది పీల్చినప్పుడు ఎక్కువగా దగ్గు వస్తుంది, జలుబు వస్తుంది, తుమ్ములు వస్తున్నాయి, తర్వాత నిద్ర డిస్టర్బ్ అవుతుంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకున్నప్పుడు సరి అయినటువంటి పరీక్షలు చేసి సరి అయినటువంటి డయాగ్నోసిస్ అయిన తర్వాత సరిగ్గా వాళ్ళకి గనక మనం యాంటీ అలర్జీ, యాంటీ ఆస్తమా ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే ప్రతిసారి ఇలా చీటికి మాటికి జలుబు, దగ్గు, పిల్లి కూతలు వచ్చేటటువంటి అవకాశం అనేది పిల్లల్లో చాలా వరకు తగ్గిపోతుంది.